ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర ప్లాస్టిక్ రహిత రాష్ట్రం సాధనలో భాగంగా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలో భారీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ స్వయంగా పాల్గొని ప్రజలకు, వ్యాపారులకు ప్లాస్టిక్ నిర్మూలనపై దిశానిర్దేశం చేశారు. స్థానిక మార్కెట్ వీధుల్లో పర్యటించిన ఎమ్మెల్యే కూరగాయలు, పండ్ల వ్యాపారులతో నేరుగా మాట్లాడారు. వారు వాడుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను పక్కన పెట్టించి తన వెంట తెచ్చిన జనపనార, గుడ్డ సంచులను వారికి అందజేశారు. ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాలు వదిలేయడం వల్ల వాటిని తిని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మార్కెట్కు వచ్చేటప్పుడు ఇంటి నుంచే గుడ్డ సంచిని తెచ్చుకోవాలని ఆయన సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక అవసరాల కోసం కార్లు, బైకులు వాడటం తగ్గించి సైకిళ్లను వినియోగించడం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. మహానాడు కార్యక్రమాలను సైతం ఇంధన ఆదా కోసమే వర్చువల్ గా నిర్వహించుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నిర్ణయం మేరకు, మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా డీజిల్ కానీ పెట్రోల్ కొని ఆదా చేయాలి, విద్యుత్ కూడా. కాబట్టి మనం సైకిల్లోనూ అటు రోడ్లో పోతే తగ్గుతుంది, కార్లే కావాలి అని కూడా అనుకోవద్దు. దయచేసి అందరూ కూడా గమనించగలరు. రేట్లు కూడా పెరిగిపోయినాయి. 3 రూపాయల డీజిల్, 3 రూపాయల పెట్రోల్. కాబట్టి మనం లోకల్ కానీ ఎక్కడ కూడా వీలైనంత వరకు సైకిల్ వాడితే వాళ్ళకి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వాకింగ్ చేయబడలేదు, ఆ వాకింగ్ కూడా దానిలోనే కలిసి వస్తుందని చెప్పిన కూడా మహానాడు కూడా వర్చువల్గా పెట్టి ఎక్కడ ఆఫీసులో అక్కడే పెట్టుకుని చూసే విధంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ డీజిల్ ఆదా చేసేదానికోసం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, డీజిల్ ఖర్చు కావాలనే కాన్సెప్ట్ ఈరోజు పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకునింది. దాన్ని కూడా మనం హర్షించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మహానాడు పెట్టి బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఈరోజు పరిస్థితుల ప్రభావం, మూడు నిర్ణయం ప్రకారం ఈరోజు మా ముఖ్యమంత్రి కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాడు.